నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి గ్రామ పంచాయతీ ఉప్పరోనిగడ్డ గ్రామ సమీపంలో శుక్రవారం గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీను నిందితుల వివరాలు తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు మద్దూరు ఎస్ఐ గారికి వారికి వచ్చిన సమాచారం మేరకు ఉప్పరోనిగడ్డ శివార్లో కొంతమంది గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకు మద్దూరు ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. పండ్ల ప్రణయ్ కుమార్ ఇతని అమ్మాపూర్ విలేజ్ ఆఫ్ నర్మేట మండల్, తర్వాత గడ్డం పవన్ ఇతని వడ్లకొండ విలేజ్ ఆఫ్ జనగాం మండల్. వీళ్ళిద్దరూ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో వీళ్ళ గంజాయి తాగడం అలవాటు అయిపోయి వీళ్ళు వాళ్ళకు చేసే పనిలో డబ్బులు సరిగా సరిపోనందున గంజాయి అక్కడ తాగి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ గ్రామాలలో అమాయక యువకులకు అమ్మినట్లయితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతోటి హైదరాబాద్ నుంచి వాళ్ళు గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు గంజాయి అలవాటు చేస్తూ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఉప్పరోనిగడ్డ సమీపంలో వల్లంపట్ల గ్రామానికి చెందిన సోహెల్ అనే అతనికి అమ్ముతున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గురిని ప్రణయ్ కుమార్, పువన్, సోహెల్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వారి నేర అంగీకారం మేరకు వారి దగ్గర నుంచి ఒక 100 గ్రాముల ఎండు గాంజా, తర్వాత 2 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఇంకా కొంతమంది దీంట్లో తాగడానికి అలవాటు పడ్డట్టు ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళ అదుపులో తీసుకుని వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ ముఖ్యంగా యువత తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎటు తిరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏముంది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది పరిశీలించి గమనిస్తూ ఉండి వాళ్ళు ఏమన్నా తేడా అనిపిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేసి ముఖ్యంగా వాళ్ళు గంజాయి బారిన పడకుండా వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేదానికి వాళ్ళు కృషి చేయాల్సిందిగా కోరుచు. గ్రామాలలోకి ఎవరైనా ఇట్లనే వచ్చి యువతకు గంజాయి అలవాటు చేయటం అమ్మటానికి ప్రయత్నం చేసిన వాళ్ళ గురించి సమాచారం ఏమైనా ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేసి మద్దూరు ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేసే క్రమంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.